Hello students, in this class we are going to discuss about another important problem in solution. That is, the question is vapor pressure of water at 293 K is 17.535 mm of mercury. That means what it indicates here, water is a pure solvent. అంటే వాడు క్వశ్చన్లో ఇచ్చిండేది వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్, ప్యూర్ సాల్వెంట్, మీకు అర్థం అవడం రాస్తున్నా. ప్యూర్ సాల్వెంట్ దట్ ఈస్ వాటర్, ఓకేనా. దాని వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ సింబల్ నార్మల్గా ఏమి, P0 ఈజ్ ఈక్వల్ టు 17.535 mm ఆఫ్ మెర్క్యూరీ, ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంట, క్యాలిక్యులేట్ vapor pressure of the solution. That means vapor pressure of solution. దాని సింబల్ ఏమి, P is equal to question mark. ఓకేనా. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంట, when 25 grams of glucose dissolved in 450 grams of water. That means 25 grams అంటే వెయిటే కదా, వెయిట్ ఆఫ్ గ్లూకోజ్, గ్లూకోజ్ ఫార్ములా ఏమి, C6H12O6 is equal to 25 grams ఇచ్చాడు. అదే విధంగా డిజాల్వ్డ్ ఇన్ 450 grams ఆఫ్ వాటర్, అంటే క్వశ్చన్ లో వెయిట్ ఆఫ్ వాటర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఈ వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఈ సొల్యూట్ కాబట్టి దీన్ని ఏమనుకుంటానంటే W2 అనుకుంటా, ఓకేనా. అదే విధంగా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే వాటర్ అంటే W1 అనుకుంటా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 450 grams ఇచ్చాడు, ఓకేనా. సో P0 ఉంది, P ఉంది, వెయిట్ ఇచ్చాడు. దెన్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అంటే ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్ కనుక్కోవాలి, వేపర్ ప్రెజర్ ఆఫ్ ది సొల్యూషన్. కాబట్టి ఏ ఫార్ములా రిలేటెడ్ అవుతుంది ఇది, కాలిగేటివ్ ప్రాపర్టీలో వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్, ప్యూర్ సాల్వెంట్ ఉంది, ప్రెజర్ ఉంది. అంటే ఫర్ దిస్ వీ హ్యావ్ టు యూజ్ RLVP, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. దాని ఫార్ములా ఏమా, P0 minus P by P0 is equal to mole fraction of the solute, ఓకేనా. ఇక్కడ 2 అనేది అంతా సొల్యూట్ అనుకోండి. మీకు తెలుసు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మామూలుగా X2 అంటే మళ్ళీ ఏమి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏమి, N2 by N1 plus N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్. మళ్ళీ మనకు కూడా తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ కూడా చెప్పా, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ తో కంపారిజన్ చేసుకుంటే సొల్యూట్ అనేది, దట్ మీన్స్ సొల్యూట్ అనేది చాలా 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 తక్కువ. అంటే వీ కెన్ రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ N1, N2 ప్లేస్ ఏం రాయొచ్చు, N1 చాలా చాలా తక్కువ కాబట్టి సొల్యూట్ సాల్వెంట్ కంటే వీ కెన్ నెగ్లెక్ట్ దట్ వన్. దెన్ ద ఫార్ములా బికమ్ N2 by N1, అంతేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు X2 ప్లేస్ ఏం రాయొచ్చు, N2 by N1, ఓకేనా, N2 by N1, ఓకే. సో P0 minus P by P0 is equal to N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్సే కదా, సొల్యూట్ సంబంధించింది. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, W2 by M2, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ బై N1 అంటే ఏమవుతుంది, W1 by, అంతే కదా. సో బై N1 అంటే ఇక్కడే W1 by మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఏం రాయొచ్చు, P0 minus P by P0 is equal to W2 by M2. ఇది మళ్ళీ డినామినేటర్ ఉంది కాబట్టి పైకి పోతుంది ఇది, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా M1 by W1, ఓకేనా, M1 by W1. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. P0 ఇచ్చాడు, P0 లో క్వశ్చన్ ఎంత ఇచ్చాడు అంటే 17.535 ఇచ్చాడు, మైనస్ P తెలియదు కనుక్కోవాలా, బై 17.535 దట్ ఈజ్ ఈక్వల్ టు W2 అనేది వెయిట్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత 25 grams ఇచ్చాడు, బై ఇంటూ, సో M1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ రాయాలి ఇక్కడ. సో మోలార్ మాస్ ఆఫ్ వాటర్ దట్ మీన్స్ M1 ఈజ్ ఈక్వల్ టు ఎంత మాలిక్యులర్ వెయిట్ మామూలుగా 18, కాబట్టి ఇంటూ 18 బై M2 మీన్స్ మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్, మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్, ఓకేనా. అంటే M2 ఎంత మామూలుగా ఇది 180. ఎలా చేయాలో తెలుసు, గ్లూకోజ్ ఫార్ములా రాసుకోండి,
12 ప్లస్ 12 ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 16 96 మొత్తం కలిపితే ఎంత వస్తుంది 180 కాబట్టి బై 180 ఓకేనా ఇంటూ W1 వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ ఎంత 450 గ్రామ్స్ ఓకేనా 450 గ్రామ్స్ ఓకే సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తా అంటే 18 1 జార్ 18 10 జార్ ఓకేనా ఈ 17.535 అవ్వకపోతే మల్టిప్లై అవుతుంది అంటే ఎలా రాయొచ్చు 17.535 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ ఓకేనా సో ఇది బయట పోతే 17.535 ఇక్కడ ఏ మిగిలింది 450 ఇంటూ 10 మిగిలింది ఒక జీరో యాడ్ అవుతుందంటే అంతే ఏమవుతుంది 450 10 జార్ 4500 ఓకేనా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు 17.535 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ రైట్ 17.53 బై 4500 ఇంటూ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 1000 రాస్తా 25 ఒకట్ల 25 4 100 అంటే 40 ఓకేనా సో ఈ 40 దీంతో మల్టిప్లై చేయి 4500 అంటే 17.535 minus P is equal to 17.535 by 3 zeros ఉన్నాయి 1 2 3 3 zeros పెట్టేయండి 4 5 20 ఓకేనా 2 ఉంది 4 4 16 2 ఎంత 18 ఓకేనా సో ఇది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి ఇది ఎలా చేస్తాము సో కింద ఏముంది 1,80,000 ఉంది 4 zeros ఉన్నాయి ఓకేనా సో 17,535 ని మనం డివిజన్ చేయాలి ఓకే సో ఇది 17,000 ఉంది కాబట్టి ఇది 1 lakh ఉంది కాబట్టి ఐ విల్ పుట్ 1 జీరో హియర్ జీరో అయినా కూడా సరిపోదు 1,80,000 ఇంటూ 1 వేస్తే కూడా 1,80,000 వస్తుంది కాబట్టి ఐ విల్ పుట్ అనదర్ జీరో దట్ మీన్స్ 0.0 ఓకేనా సో దీన్ని ఎలా చేయొచ్చు ఇప్పుడు 1,80,000 ఇంటూ ఆల్మోస్ట్ నియర్ ఉంది కాబట్టి 9 వేసాను అనుకోండి 0 0 0 0 సో 8 9 72 8 9 1 9 ఒక 7 అంటే 16 అంటే 1,62,000 వస్తుంది అంటే 1,62 4 zeros కదా 162,000 ఓకేనా సో 0 0 సో 5 3 అంతే కదా నాన్న 5లో 2 పోతే 3 7లో 6 పోతే 1 1లో 1 పోతే 0 ఓకేనా అంటే 9 జార్ ఇది మళ్ళీ మనకు సరిపోదు కాబట్టి ఐ విల్ పుట్ అనదర్ జీరో దీనికి రఫ్గా 1 lakh ఇది 9 వచ్చింది కాబట్టి దీన్ని 7తో చేశాను అనుకోండి చూద్దాం 0 0 0 0 సో 756 7 1 7 అంటే 1,26,000 అదే దీన్ని 8తో చేస్తే సో 0 0 0 0 8 8 జార్ 64 8 1 జార్ 8 అంటే 14 అవుతుంది ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఏది వాల్యూ వేసుకుంటాం 7 వేసుకుంటాం 7 వేస్తే 1 2 6 0 0 0 0 ఓకేనా ఇంకా క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు పాయింట్ తర్వాత మనకు 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఓకేనా ఫస్ట్ ఇయర్లో వచ్చింటుంది అంటే ఈ రఫ్గా వాల్యూ చాలు అంటే ఎంత వస్తుంది ఇక్కడ 17.535 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు 0.097 ఓకేనా మనకు కావాల్సింది P ఓకేనా మైనస్ P ఉంది దట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్ పోతే ప్లస్ P అవుతుంది 0.097 ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది అంటే 17.535 మైనస్ 0.097 దట్ ఈజ్ ఈక్వల్ టు P అంతేనా అవునా కదా ఇప్పుడు దీన్ని చేస్తే సో 17.535 0.097 ఓకేనా సో సబ్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 15లో 7 పోతే 8 12 ఉంటుంది అంతే కదా 12లో 9 పోతే 10 11 12 10 11 12 అంటే 3 అంతే కదా 1 పోయింది 2 ఉంటుంది సారీ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది 2లో 9 పోదు కాబట్టి పక్కన 1 తీసుకుంటే అంటే 12లో 9 పోతే 10 11 12 అంటే 3
ఇంకా 4 మిగిలింది 17 పాయింట్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ P is equal to 17.438 యూనిట్స్ ఆల్రెడీ ఇచ్చాడు mm ఆఫ్ మెర్క్యూరీ అని కాబట్టి యూనిట్స్ రాయాలి mm ఆఫ్ మెర్క్యూరీ ఓకేనా సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ I hope you can understood thoroughly in the next class and these are the most important problems in the solutions chapter okay tomorrow onwards we are going to discuss about conceptually for mains and NEET examination okay na important questions antara important questions IPE దగ్గరికి వచ్చినప్పుడు chapter wise మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటా పోదాం present మాత్రం డే ఆఫ్ టుమారో నుంచి I am going to discuss about concepts for mains examination and NEET examination and also for AP MSET okay allow we are going to discuss each topic with the previous mains and NEET questions thoroughly okay na thank you